జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మీ సమస్య ఏదైనా సరే 24 గంటల్లో తీర్చేటువంటి చాలా శక్తివంతమైన బీజాక్షర మంత్రము అండి. ఇది చదివిన వారికి తప్పకుండా వారి కోరిక ఏదైనా సరే వాళ్ళ కోరిక అనేది తప్పకుండా నెరవేరి తీరుతుందండి. అసలు మాకు ఈ కోరిక నెరవేరలేదు అనే సమస్య లేకుండా మీ యొక్క అతి ముఖ్యమైన మీ చిరకాల వాంఛైన కోరికలను తీర్చేటువంటి వారాహి అమ్మవారి యొక్క చక్కటి బీజాక్షర మంత్రము అండి. బీజాక్షరము అంటేనే మనకి బీజము అంటేనే విత్తనము, అంటే దాని నుంచే వచ్చింది, మొలకెత్తింది అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ఆ బీజాక్షర మంత్రాలని మనము చదవటం వల్ల మనకి చాలా మంచి శక్తి కూడా మనలో కలిగి మనం చేసే పనిలో విజయము అనేది మనకి కలిగి తీరుతుందండి. అందుకోసమే మనము తప్పకుండా ఈ మంత్రాన్ని చదవాలి. నమ్మకం లేని వారైతే వదిలివేయండి. ఎవరికైతే అమ్మవారి మీద నమ్మకం ఉంటుందో తప్పకుండా మనము ఈ మంత్రాన్ని చదవటం వలన మీ చిరకాల వాంఛైన కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయండి. ముందుగా ఆర్థిక సమస్యలు ఏమున్నా సరే అవన్నీ కూడా ఒక మార్గము అనేది మీకు తెలిసి, అంటే అమ్మవారు చూపిస్తారు, దాని నుంచి మీరు బయటపడేలాగా ఆర్థిక సమస్యల నుంచి చూపిస్తారు. అలాగే ఎవరైతే ఉద్యోగం కోసము, మంచి ఉద్యోగం కోసము, పలుకుబడి కోసం ప్రయత్నిస్తూ ఉంటారో తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందండి. అలాగే మీరు ఏ పనైతే చేసి మనకు సక్సెస్ కావాలి, నలుగురిలో మంచి పేరు రావాలి, మంచి రాజయోగం కావాలి అనుకునే వారికి కూడా తప్పకుండా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. అనడంలో అసలు అతిశయోక్తి అనేది లేదండి. నమ్మకం లేనివారు మాత్రము మీరు ఈ వీడియోని చూడవద్దు. నమ్మకం ఉన్నవారు మాత్రమే తప్పకుండా చూడండి. మీకు అమ్మవారి మీద నమ్మకం ఉండాలి. అమ్మవారు మాకు తప్పకుండా చేస్తారు అనే నమ్మకం ఉన్నవాళ్ళు రోజు మనము దీపం వెలిగించి ఆ దీపంలోని మన ఇంట్లో ఫోటో లేకపోయినా అమ్మవారిని ఆ దీపంలో చూస్తూ మీరు గనక ఈ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి. అసలు మాకు కోరికలే నెరవేరలేదు అన్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ మంత్రము ఓం హ్రీం వారాహి సాంభవి నమో నమః. ఓం హ్రీం వారాహి సాంభవి నమో నమః. ఓం హ్రీం వారాహి సాంభవి నమో నమః అనే ఈ చక్కటి మంత్రాన్ని, బీజాక్షర మంత్రాన్ని, అమ్మవారి యొక్క చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము కనీసము 3 సార్ల నుంచి 108 సార్లు మీ ఓపిక అండి, మీ యొక్క కష్టము మీ పని యొక్క కష్టముని బట్టి మీరు ఎన్నిసార్లు జపిస్తే అంత చక్కటి ఫలితము అనేది అంత త్వరగా శీఘ్రంగా అనేది మనకి లభించి తీరుతుందండి. ఎప్పుడు అంటే మనకి కంపల్సరిగా నమ్మకము అనేది ఉండాలి. నమ్మకం లేకుండా మనము ఏ పని చేసినా కూడా అది వృధా ప్రయాస. తప్పకుండా మీరు దీపారాధన చేయాలి. అమ్మకి చిన్న బెల్లం ముక్కైనా నివేదన ఇచ్చి ఆ బెల్లం ముక్కని మీరు తినండి. ఈ మంత్రాన్ని మీరు చదవండి. అది ఎన్నిసార్లు అనేది మీ ఓపిక అండి. కనీసం 3 సార్లు, మ్యాక్సిమం 108 సార్లు. ఇంకా ఓపికను బట్టి మీరు ఎన్నిసార్లు అయినా చదవచ్చండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత.